హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రూపాస్ వరల్డ్. ఇవాళ మనము గుమ్మడికాయ దొంగ అనే కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవరో దొంగలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊళ్ళోనే ఎవరో అయ్యి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళారు. ఆ ఊరి పెద్ద ఆయనేమో చాలా తెలివైన అతను. రైతుల మొర విని, ఓ సింతేనా, గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీద అయితే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట ఉంటుంది అన్నాడు. ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు చెట్టు పక్కకి వెళ్ళి తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకున్నాడు. పెద్ద ఆయన వెంటనే ఇది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్ని అంటున్నారేమో అన్న అపోహ మన మీద పడుతుంది అని వివరించాడు పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన గుమ్మడికాయ దొంగను మందలించి వదిలేశారు. ఊరి జనం తమ సమస్య పరిష్కారమైనందుకు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ యథావిధిగా గుమ్మడికాయలను పండించారు. చూసారా, ఈ కథలోని నీతి ఏంటంటే, తప్పు చేసిన వాడు ఎంత దాచినా చివరికి వాడి ప్రవర్తన వలనే వాడు బయటపడతారు. ఏమంటారు? నా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.